నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. బైపోలార్ డే సందర్భంగా బైపోలార్ డిజార్డర్కి సంబంధించి పూర్తి సమాచారం మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది? బైపోలార్ డిజార్డర్ అనేది ఒక మూడ్ డిజార్డర్ సంబంధించిన కండిషన్లో మెడికల్గా మనం ఒక బైపోలార్ డిజార్డర్ని రెండు ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్కు గురయ్యే వాటిని బైపోలార్ డిజార్డర్ అంటాం. అంటే తను నార్మల్గా ఉన్న మనసు కొన్ని రోజులు కొన్ని వారాల తరబడి తన ఏదో ఒక సాడ్ మూడ్కో, టెన్షన్ మూడ్కో, ఇరిటబుల్ మూడ్కో, అంటే ఇదే మనస్తత్వంతో వాళ్ళు ఉంటారు. ఆ మనస్తత్వం నుంచి బయటికి రాకుండా మళ్ళీ ఫ్లెక్సిబుల్గా వేరేగా మార్పు చేసుకోకుండా ఇదే మూడ్ని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటుంటారు. ఓకే. సో దీనివల్ల వాళ్ళ నిద్ర, వాళ్ళ ఆకలి, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క పనితీరు అన్నీ మారిపోతాయి. అంటే తొందరగా డైవర్ట్ అవ్వరు. సో మేనియా, డిప్రెషన్ అనే ఒక రెండు ఫేజెస్ ఉన్న మనసుని బైపోలార్ డిజార్డర్ చూస్తుంటాం. ఓకే. అంటే వీళ్ళు కొంతకాలం వరకు బాగానే నార్మల్గా ఉండగలుగుతారు, వాళ్ళ మూడ్ని కాపాడుకోగలుగుతారు. కొన్ని సోషల్ ఈవెంట్స్, లేకపోతే సైకలాజికల్ స్ట్రెస్సర్స్, లేదంటే వాళ్ళకు కొన్ని మెడికల్ కండిషన్స్, జబ్బులు లాంటి కండిషన్స్ ఏవో వాళ్ళ మనసుని కొద్దిగా చేంజెస్ చేయడం. ఈ చేంజెస్ జరిగిన తర్వాత వీళ్ళు డిప్రెషన్ ఫేజ్ అయినా సరే, లేదంటే మేనియా ఫేజ్ అయినా సరే, ఇందాక చెప్పినట్టు మేనియా అంటే ఒక గొప్పగా గురైపోవడం, మనసు లేని శక్తిని, లేని ఎనర్జీని ఎక్కువగా ఉందని భావించేసేయడం. అదే మూడ్లో వీళ్ళు నిర్ణయాలు తీసేసుకోవడం. ఎలాంటి నిర్ణయాలు అంటే డబ్బు ఖర్చు పెట్టేసినా సరే, లేదంటే స్పిరిచువల్గా ఒక స్పిరిచువల్ పవర్ నాకు ఉంది అని భావించినా, లేకుంటే ఆ రకంగా పూజలు చేసేనా, కొన్నిసార్లు మరీ ఎక్కువైనప్పుడు నాకు దేవునికి నేనే స్పెషల్ దేవుణ్ణి, నేనే స్పెషల్ కనెక్షన్ ఉంది నాకు అన్న ఒక ఫీలింగ్లో గురైపోతుంటారు. సో లాజికల్గా చూస్తే ఏదో కొంత కారణాలు ఉండొచ్చు, నేను కొన్ని పూజలు చేశాను, సో నాకు మనసు ఇట్లా వచ్చేసింది అని చెప్పేసి. సో వీటితో పాటు వీళ్ళు తక్కువ నిద్రపోతుంటారు, ఎక్కువగా ఎనర్జీ అయిపోతుంటుంది. అంటే కొద్ది తిండి తినకపోయినా కూడా రోజుల తరబడి పనిచేసేంత ఎనర్జీ అనిపించేలాగా ఉంటుంది వీళ్ళు. ఎప్పుడో జరిగిన విషయాలన్నీ కూడా, పాత విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడే జరిగిపోవాలి ఆన్సర్లు అని వాళ్ళు ఇప్పుడే చేస్తుంటారు. సో ఇటువంటి కండిషన్ని మేనియా అంటాం. అంటే వాళ్ళు సమస్యలను లేకుంటే సిచ్యువేషన్లో ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. వీటి వల్ల ఒక సునామీ లాగా అప్పుడు దాకా ఉన్న జీవితం అన్నీ కూడా నిర్ణయాలు ఒక వారం 10 రోజులు అన్నీ అయిపోగొట్టేస్తుంటారు. సో ఇవి వాళ్ళకు ఆర్థికంగా నష్టము, అట్ ద సేమ్ టైం రిలేషన్ పరంగా కూడా కొన్ని నష్టాలు జరిగాయి అనుకోండి, అప్పుడు దీన్ని మనం మేనియా డిజార్డర్గా చూస్తాం. ఓకే. ఇవి కొంత ఫేజ్ వచ్చాక, కొంతకాలం మళ్ళీ బాగున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫేజ్లో సఫర్ అవుతుంటారు. అంటే దాని కంప్లీట్ ఆపోజిట్ పోల్. ఓకే. ఎలాంటి అంటే లో అయిపోవడము, జీవితం అంతా కూడా నేను తన తప్పులు చేశాను ఒక కుమిలిపోవడము, గిల్టీ ఫీలింగ్స్ తోటో, సాడ్నెస్ తోటో, ఇరిటబుల్ తోటో, ఒక టెన్షన్ తోటో, ఏదో ఒక మూడ్ అంతా కూడా మళ్ళీ వీళ్ళు నిద్ర, ఆకలి, ఆలోచన మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి. ఓకే. సో వీటి వల్ల కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. కొన్నిసార్లు నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయేసరికల్లా ఎవరు అందరూ కూడా చీట్ చేసేస్తున్నారని ఒక హెల్ప్లెస్నెస్ కండిషన్లో ఫీల్ అయిపోతుంటారు. అన్వర్తి అంటే బతకడం కూడా వేస్ట్ అన్న ఆలోచన గురైపోతుంటారు. ఈ సమస్యకి ఇంతకన్నా నేను అంటే డీల్ చేయలేను, నాకు ఇంకా అన్నీ కూడా సమస్యలతో కూరుకుపోయాను, ఇంకా ఎండ్ ఆఫ్ ద లైఫ్ అంటే చావే పరిష్కారం అన్న థాట్స్ గురైపోతుంటారు. కంప్లీట్ నెగిటివ్ థాట్స్. సో బైపోలార్ డిజార్డర్స్లో ఉండే డిప్రెషన్లో నెగిటివ్ థాట్స్ ఎలాగంటే సూసైడల్ ఆలోచన దాకా తెప్పించేస్తుంటాయి. సో ఈ ఎక్స్ట్రీమిటీ ఎక్కువ ఉంటుంది. సో బైపోలార్ డిజార్డర్స్ అందుకోసమే డిప్రెషన్ వాళ్ళకన్నా కొద్దిగా సూసైడల్ రేట్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళు. డిప్రెషన్కి బైపోలార్ డిజార్డర్కి తేడా ఏంటి సార్? డిప్రెషన్ అనేది మనకు జీవితకాలంలో చూస్తే ఒక టైప్ ఆఫ్ మూడే నాకు సమస్యలు రిపీట్ అవుతుంటాయి, దాన్ని డిప్రెసివ్ డిజార్డర్ అంటే లైక్ ఓన్లీ డిప్రెషన్ మాత్రమే ఉంటుంది. వీళ్ళలో లో మూడ్ కానీ, సాడ్ మూడ్ కానీ క్లాసికల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ లో మూడ్లో ఉన్నప్పుడు వీళ్ళు చేసే అప్పుడు దాకా చేయగలిగే పనిని ఫ్రీగా చేసుకోలేకపోతుంటారు. తర్వాత అన్నింటిలో కూడా భయాందోళనకు గురైపోతాయి, యాంగ్జైటీకి గురైపోతుంటారు, టెన్షన్ గురైపోతుంటారు. సో బరువు తగ్గిపోవడము, లేదంటే కన్నా ఆలోచనలో అన్ని విషయాల్లో కూడా ప్లెజర్ అంటే అంతకుముందు ఉన్న హాబీస్ ఉంటాయి కదా, ఈ హాబీస్ కూడా ప్లెజర్గా ఉండకపోవచ్చు.
డిప్రెషన్లో 3 మెయిన్ క్రైటీరియా చెప్పవచ్చు. ఒకటి, మనసు అనేది కొద్దిగా డల్లో టెన్షన్ గురవుతుందా, తొందరగా అలసత్వానికి గురవుతున్నారా, అంటే రోజు చూసే పనులు కూడా చాలా అలసిపోయినట్టు అనిపించేస్తుంది. అలసట ఎలాంటిది, నొప్పులతో తెలుస్తుంటాయి వాళ్ళకి. ఓకే. హెడ్ఏక్ ఎక్కువ వస్తుండొచ్చు, నెక్ పెయిన్ ఎక్కువ వస్తుండొచ్చు, లేకుంటే బాడీ పెయిన్స్ అనిపిస్తుండొచ్చు, ఫ్రీక్వెంట్గా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అనిపిస్తుండొచ్చు. సో ఈ రకమైన సఫరింగ్ మనకు బాడీ ఇచ్చే రెస్పాన్స్ లాగా చూడాలి మనం మనసు డిప్రెషన్లో ఉన్నప్పుడు. ఉన్నప్పుడు. బైపోలార్ డిజార్డర్స్లోని ఈ డిప్రెషన్తో పాటు మ్యానియా అనే కండిషన్ కూడా యాడ్ అయిపోతుంటుంది. ఓకే. అంటే అప్పుడు ఈ రకంగా ప్రవర్తించిన వ్యక్తి ఇప్పుడు మరి ఆపోజిట్గా ఇంత డౌన్ అయిపోయేలాగా ప్రవర్తిస్తున్నాడే అన్న ఒక సందిగ్ధంలో ఉంటారు. ఓకే. సో వీళ్ళలో వైలెన్స్ రేట్స్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. ఓకే. బైపోలార్ సంబంధించిన సూసైడల్ రేట్స్ ఎక్కువ ఉండొచ్చు. అంటే మరి చిన్న వయసులోనే మేనిఫెస్ట్ ఎక్కువ కావచ్చు ఈ బైపోలార్ డిజార్డర్కి సంబంధించిన విషయంలో. సో సబ్స్టెన్స్ యూజ్, ఆల్కహాల్, టొబాకో తోటి వాళ్ళ మూడ్ని కొద్దిగా మాడిఫై చేస్తుంటారు ఎక్కువగా. సో ఇవి సబ్స్టెన్స్ యూజ్ రిస్కులు కూడా ఎక్కువ ఉంటాయి బైపోలార్ డిజార్డర్స్లో. అందుకోసమే బైపోలార్ డిజార్డర్ని మనం ఒక మేజర్ సైకియాట్రికల్ ఒక డిజార్డర్ చూడాల్సి వస్తుంది. ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది సార్? మోర్ ఆర్ లెస్ ఇద్దరి జెండర్స్లో మేల్ ఫీమేల్లో కూడా ఎక్కువ వస్తుండొచ్చు. బట్ ఫీమేల్స్లో కొద్దిగా ఎక్కువగా రిప్రజెంట్ అవుతుంటారు బైపోలార్ డిజార్డర్స్. ఎందుకంటారు? సో వాళ్ళలో ఉన్న హార్మోన్స్ రీత్యా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వీళ్ళు కొద్దిగా ఎక్కువ సివియర్గా మేనిఫెస్టేషన్ ఉంటాయి. మెన్స్ట్రువల్ సైకిల్స్ కానీ, ప్రెగ్నెన్సీ ఈవెంట్, అంటే ఏవైనా సరే సైకలాజికల్గా కానీ సోషల్గా కానీ ఈవెంట్స్ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఫీమేల్స్తో ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇంకొక ఫ్యామిలీకి ఎంట్రీ అవ్వడం, ఒకరి లైఫ్ ఒకరి బర్త్ ఇవ్వగలగడం, నెలతరి ఋతుక్రమాలు కొద్దిగా స్ట్రెస్ చేయడం, సివియర్ హార్మోన్స్ చేంజెస్ చేస్తుంటాయి. మెనోపాజ్ అనే ఒక హార్మోన్ సమస్య కూడా కొద్దిగా స్పష్టంగా వీళ్ళు ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మగవాళ్ళతో పోలిస్తే. ఆండ్రోపాజ్ అనేది మన మగవాళ్ళలో చూస్తున్నా కూడా బట్ ఎక్కువగా చాలా సిగ్నిఫికెంట్ లెవెల్లో కనిపించే, క్లినికల్ లెవెల్లో కనిపించే మార్పులు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఫీమేల్స్ కొద్దిగా బయలాజికల్గా భరించే స్ట్రెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇది సైకలాజికల్గా సోషల్గా వచ్చే మార్పులతో కన్నా బయలాజికల్గా జరిగే మార్పులు కూడా వీళ్ళలో బైపోలార్ డిజార్డర్స్ ఎక్కువ దారితీస్తుంటాయి. ఓకే. సో ట్రీట్మెంట్ ప్రకారం ఇలాంటి వాళ్ళు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు వాళ్ళు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారని ఎలా తెలుసుకోవాలి? ఏ టైంలో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి సార్? వీళ్ళలో ఒక వారం తరబడి వీళ్ళ మనసు మార్పు స్పష్టంగా కనపడుతుంది. గొప్పగా ఊహించేస్తున్నాడా, ఖర్చు ఎక్కువ పెట్టేస్తున్నాడా, లేదంటే ఇరిటేషన్ ఎక్కువ ప్రదర్శిస్తున్నాడా, ఈ మార్పు ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక రియాక్షన్ మాదిరిగా వచ్చే మూడు కాదు. తన మనసే ఈ రకంగా కొన్ని రోజుల తరబడి ఎట్లనే మెయింటైన్ అవుతున్నాడు అని అంటే డెఫినెట్గా మనం దీన్ని ఒక 3 సమస్యకు గుర్తించండి. రొటీన్గా చేసే పనులు కూడా చాలా ఇబ్బందికరంగా చేస్తున్నాడు, మిస్ అయిపోతున్నాడు, నెగ్లెక్ట్ చేస్తున్నాడు, ఎక్కువగా ఫ్రెండ్స్ వేరే విషయాల్లో ఎప్పుడు అబ్నార్మల్గా ఇంత పనులు చేయండి, ఇన్ని పనులు ఇప్పుడు చేసేస్తున్నాడు, సోషల్గా డీవియేట్ పనులు చేస్తున్నాడు అన్నప్పుడు మనం దీన్ని గమనించవచ్చు. ఒక 3 సమస్యలు గుర్తిస్తున్నారు. నిద్ర, ఆకలిలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి, తక్కువ నిద్రపోతున్నాడు, తక్కువ తింటున్నాడు అన్నప్పుడు కూడా మనము దీన్ని ఏదో ఒక సైకియాట్రికల్ ఇష్యూ ఇబ్బంది పడుతుందని చెప్పి చూడవచ్చు. కాన్సన్ట్రేషన్ సమస్యల్లో కూడా ఈజీగా ఒక పనిని ఫోకస్ పెట్టట్లేదు. ఈ పనిని స్టార్ట్ చేస్తున్నాడు, మళ్ళీ ఇంకో పని గుర్తొచ్చేస్తుంది, ఈ పని మధ్యలో వదిలేస్తున్నాడు, ఇంకో పనికి వెళ్ళిపోతున్నాడు. ఇలా అన్నప్పుడు కూడా దాన్ని డిస్ట్రాక్టబిలిటీ అంటాం. అంటే తను ఇంకొక పని నెత్తికేసుకుంటాడు, మళ్ళీ ఈ ఉన్న పని వదిలేస్తుంటాడు, సో ఆ పని మీద పోతాడు. సో ఈ జనరల్ మనం క్లినికల్గా పేషెంట్ మనం వచ్చి చెప్పుకుంటే చెప్పేదాన్ని బట్టి ఎలా ఉంటుందంటే, వీళ్ళలో సార్ ఇక్కడ పలానా ఊరికి ఎప్పుడో గుర్తొచ్చాడు, వెళ్ళాడు, మళ్ళీ అక్కడ కూడా ఒక రోజు కూడా ఉండలేకపోయాడు, మళ్ళీ ఒక గంటకి మళ్ళీ ఇంకోటి గుర్తొచ్చింది, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. సో అందరినీ తన ఎప్పుడో పరిచయమైన పిన్నులు, ఆంటులు వీళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా సో ఏ సందర్భం లేదు, ఏదో పర్పస్ కూడా లేదు, చూడాలనిపిస్తే వెళ్తే. సో ఖర్చు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీ మన దగ్గర ఉన్నాయనుకోండి, వీళ్ళు బట్టలకే ఒక 70,000-80,000 1 lakh ఖర్చు పెట్టేస్తారు. మిగతా వాటికి ఉండాల్సిన ఇంకా సమానంగా షేర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటాయి అనుకోండి, వాటిని చూడరు, ఇష్టం అనిపించింది చేసేస్తుంటారు. సో ఈ రకమైన యాటిట్యూడ్ మనం చూస్తుంటాం. ఇరిటేషన్ కూడా ఎప్పుడో జరిగిన విషయాలు కూడా వాళ్ళు లేవనెత్తేసి ఇప్పుడే పరిష్కారం కావాలి అన్నంతగా
గొడవ పడడము, కొట్లాట దిగడము, ఇవన్నీ కూడా ఒక మానియాలో గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీగా చూడొచ్చు. ఓకే, అలాంటి ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? సో ఎప్పుడైతే సరే అర్లీగా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఓకే, సో తను పూర్తి మానియాగా వైలెంట్గా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు చాలా ఇంటెన్సివ్ రిసోర్సెస్తో మనం చూడాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఫస్ట్ స్టెబిలైజ్ చేయాలి సైకలాజికల్గా. తన యొక్క బయలాజికల్గా ఈ మానియాకు జరుగుతున్న మార్పులు బ్రెయిన్లో ఉండే రసాయనాల్లో వచ్చే మార్పుల వల్లే జరుగుతుంటాయి. ఈ రసాయనాల మార్పు మన బ్రెయిన్లో న్యూరో సర్క్యూట్స్ అని ఉంటాయి. అంటే పలానా ఎమోషన్కి, పలానా మెమొరీకి, పలానా కాన్సన్ట్రేషన్కి కొన్ని సర్క్యూట్స్ వర్కౌట్ చేస్తుంటాయి బ్రెయిన్లో. ఓకే, ఇవి ఎప్పుడైతే నార్మల్గా ఉండాల్సిన సర్క్యూట్ ఫంక్షన్ కన్నా అబ్నార్మల్గా పనిచేసినప్పుడు మనలో ప్రవర్తన మార్పు వస్తుంది. ఓకే, మన ప్రవర్తన మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా బ్రెయిన్లో జరిగిన మార్పులు చేంజెస్ వల్ల జరిగిన వల్లే ప్రవర్తిస్తుంటాడు. ఓకే, సో ఈ ప్రవర్తనని మనం స్టెబిలైజ్ చేయాలి. బయలాజికల్గా మెడిసిన్ ద్వారానో ఇంజెక్షన్స్ ద్వారానో మేము మూడ్ స్టెబిలైజర్స్ అనే మెడిసిన్స్ వేస్తూ ఉంటాం. వీటికి యాంటీ మానియా మెడికేషన్స్, యాంటీ సైకోటిక్ మెడికేషన్స్, బెంజోడైజిపిన్ లాంటి మెడికేషన్స్ మనం వాడుతూ ఉంటాం. వాడి వీళ్ళను ఒక రోజుల తరబడి కొంత స్టెబిలైజ్ చేశాక తర్వాత మూడు స్టెబిలైజర్స్ కొంతకాలం పాటు యూజ్ చేయడం కూడా తెలివైన ప్లాన్. ఎందుకంటే ఇది మళ్ళా తిరిగి రావడానికి, ఎపిసోడ్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఈ బైపోలార్ డిజార్డర్లో. సో నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తగ్గించాలన్నా, ఒక ఎపిసోడ్కి మధ్యన నార్మల్సీ పీరియడ్ ఉంటుంది కదా, ఆ నార్మల్ పీరియడ్ని పెంచాలన్నా కూడా ఈ మెడిసిన్స్, ఈ దీర్ఘకాలికంగా వాడే మెడికేషన్స్ చాలా ఎవిడెన్స్తో కూడుకున్న ట్రీట్మెంట్. దీర్ఘకాలం అంటే ఎంత టైం పీరియడ్ ఉంటుంది సార్? ఎస్ సార్. సో జనరల్గా మనకు ఒక ఎపిసోడ్ వచ్చాక 9 months to 1 year వాడమని చెప్తాం. ఒకటి కన్నా ఎక్కువ మల్టిపుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయన్నప్పుడు పేషెంట్ టు పేషెంట్ తను ఈ బైపోలార్ డిజార్డర్ ఎంతగా అవగాహన చేసుకున్నాడు, ఎంతగా తన పరిస్థితులను చక్కదిద్దుకుంటున్నాడు ఎమోషనల్గా. సో ఇవి ఎమోషనల్ ఇన్సైట్, ఎమోషనల్గా అవేర్నెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఆ వ్యక్తి పైన. సో కొందరికి కొన్ని ఏళ్ళ పాటు అవసరం పడవచ్చు, కొందరికి దీర్ఘకాలికంగా అవసరం పడవచ్చు. సో తనకు పక్కనున్న సోషల్గా మ్యారేజ్ కానీ, పిల్లలు కానీ, తన యొక్క ఫ్రెండ్స్ కానీ, తన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, జాబ్ స్టేటస్ కానీ, ఇక్కడ ఎలాంటి అడ్జస్ట్మెంట్ జరిగాయి, స్ట్రెస్ లేని వాతావరణం ఎలా జరుగుతున్నాయి, ఉన్న స్ట్రెస్కి తను ఎంత లెర్నింగ్ ఆపర్చునిటీగా అడ్జస్ట్ కాగలుగుతున్నాడు, ఇవన్నీ కూడా మూడ్ని మాడిఫై చేసే కెపాసిటీ ఉన్నవే. సో ఇవి ఏదో బయట నుంచి వచ్చే వైరస్ వచ్చిన అటాక్ అవ్వడం ఒకటే కాక ఇలాంటివి ఒకటే మనకు అఫెక్ట్ కావు. బైపోలార్ డిజార్డర్ మనసుతో వచ్చే మార్పులే. సో మనసు అనేది ఒక సైకలాజికల్ కన్స్ట్రక్ట్, మన కంట్రోల్లో లేకుండా. ట్రూ. సో ఇవి ఎంతో కొంత మనిషి యొక్క అండర్స్టాండింగ్ కూడా అవసరం. అందుకోసం సైకలాజికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఎలాంటి వార్నింగ్ సిమ్టమ్స్ ముందుగా ఇస్తుంది మీ యొక్క కండిషన్. సో గమనించండి, నిద్రన, ఆకలిన, తర్వాత ఎనర్జీయా, ఆలోచనల, స్పిరిచువల్ థాట్సా. సో ఎక్కడో ఈ 5-6 ఆస్పెక్ట్స్లో మనకు స్పష్టమైన మార్పులు కనిపిస్తుంటాయి. ఇప్పుడు పేషెంట్ గమనించుకుని అలా వచ్చిన ఎవరైనా సందర్భం ఉందా సార్? పక్క వాళ్ళు తీసుకొస్తారా? ఎస్ అండి. ఈ మధ్య కాలంలో అవేర్నెస్, సైకియాట్రిక్ డిజార్డర్స్ పైన అవేర్నెస్ పెరుగుతున్నది కాబట్టి ఇట్లా. సో కొందరి సెల్ఫ్గా వాళ్ళలో జరుగుతున్న మార్పుల్ని వాళ్ళు బెటర్గా ఎమోషనల్గా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు కూడా అప్రోచ్ అయిన సందర్భాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ నోట్ చేస్తున్నాం. సో ఇంతకుముందు అంటే ఇప్పటికి వరకు కూడా ఇవి నా ప్రవర్తన అనేది అంతా కూడా నా యొక్క సొంతమైన నిర్ణయమే, ఇదేదో మెడికల్గా చూడాల్సిన అవసరం లేదు. నా మనసు మారడానికి కారణం నా భార్యనో, నా పిల్లలో, నా జాబ్ ఓనరు, అలా డైరెక్ట్ కంక్రీట్గా థింక్ చేసినప్పుడు సో నా జాబ్ ఓనర్ మార్పు చేస్తేనే నా మనసు మార్పు అయిపోతుంది. ఇప్పుడు నీ మనసు మారడానికి హెల్ప్ఫుల్గా నువ్వేం చేయలేకపోతావు, కంట్రోల్ అంతా కీ ఆయనకి ఇచ్చేసినట్టే. ఓకే. సో ఇలా మనము ఈ రకమైన అండర్స్టాండింగ్ ఉన్నామనుకోండి, మూడ్ డిజార్డర్ని అర్థం చేసుకున్నట్టే. కొంతవరకు నా మనసు యొక్క రియాక్షన్ అండర్స్టాండ్ చేసుకోగలను, బట్ అది వారాల తరబడి ఇబ్బంది పెడుతుందన్ను, రోజుల తరబడి ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు దీనికి సంబంధించిన ఈ మన ప్రవర్తన సంబంధించిన సైన్స్ ఏంటి? సైకియాట్రిక్ న్యూరో సైన్స్. సో సైకియాట్రిక్ న్యూరో సైన్స్ మనం అప్రోచ్ కావడం బెటర్. ఎందుకంటే మనకు సైంటిఫికల్గా, మెడికల్గా, అంటే మెడికల్ అంటే మాలిక్యులర్ సైన్సే. సో ప్రాపర్గా వీళ్ళు దీనికి సంబంధించిన అనలైజ్ చేయగలుగుతారు, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయగలుగుతారు.
సో కాబట్టి అప్రోచ్ కావడం బెటర్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఈ డిజార్డర్ బారిన పడతారు సార్? జెనెటికల్ కారణాల దగ్గర నుంచి సైకలాజికల్ తనకున్న పర్సనాలిటీ, తను ఎలా అడ్జస్ట్ అయ్యే నేచర్, కోపింగ్ మెకానిజమ్స్ అంటాం కదా, ఇలాంటి సైకలాజికల్ నేచర్ దగ్గర నుంచి సోషల్ ఫ్యాక్టర్స్ ఇందా చెప్పినట్టు సడన్గా ఒక వార్ సిచ్యువేషన్స్ కానీ, లేదంటే ఒక జాబ్లో ఉండే ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, మ్యారేజ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చండి. జెనెటికల్గా కారణాలు ఇందాక అన్నట్టు మనకు బ్రెయిన్లో కొన్ని రసాయనాలు, కొన్ని న్యూరో సర్క్యూట్స్ రిలాక్స్ చేయాలన్నా, నువ్వు ప్లెజర్గా ఫీల్ కావాలన్నా, ప్రశాంతంగా ఫీల్ కావాలన్నా, టెన్షన్గా ఫీల్ కావాలన్నా, భయంతో నిండాలన్నా, అనుమానంతో నువ్వు రగలాలన్నా, ఓకే, సో ఒంటరితనంగా నువ్వు ఎక్స్పీరియన్స్ కావాలన్నా, ఇవి కూడా మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క మోతాదు, అంటే బ్యాలెన్సింగ్ మోతాదే మనం డిసైడ్ చేస్తాయి. ఓకే, స్పెసిఫిక్గా బ్రెయిన్లో కొన్ని ఏరియాస్, అది కార్టికోస్టైటల్ ట్రాక్ట్స్ కానీ, లింబిక్ సిస్టమ్ కానీ, ప్రీఫాంటల్ సిస్టమ్స్ కానీ, ఇలాంటి కొన్ని ఏరియాస్లో వచ్చే మార్పులు మనిషి యొక్క ప్రవర్తనలో స్పష్టంగా మార్పు చేస్తాయి. సో ఇవి రిలాక్స్ ఇచ్చే న్యూరో ట్రాన్స్మిటర్ మన బ్రెయిన్లో తగ్గిపోవడం జీన్స్ కారణమా, లేకుంటే సైకలాజికల్గా జరిగిన కొన్ని అప్సెట్టింగ్ సిచ్యువేషన్స్ కారణమా, లేకుంటే సోషల్గా మనకు జరుగుతున్న జాబు, మ్యారేజ్ సిస్టంలో జరుగుతున్న మార్పులు, కష్టాలు, నష్టాలు, ఇవి కారణమా, ఏవైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎందుకు? మనం ప్రాణమున్న జీవులం. మన మార్పు ఖచ్చితంగా సిచ్యువేషన్కి అనుగుణంగా మార్పు అవుతాయి. వీఆర్ నాట్ రోబోస్. మనం రోబో అనుకో, మనకు రాదు, సైకాట్రిక్ డిజార్డర్స్ మాకు సంబంధం లేదు, మాకు రావు, మా ఇంటి వంట లేదు, ఇవి చెప్పలేము. సో ఒకరికి ఒక సమస్యకి మేనిఫెస్ట్ కావచ్చు, ఒకరికి 4-5 సమస్యలు మేనిఫెస్ట్ అయిపోవచ్చు. మెంటల్గా స్ట్రాంగ్గా అందరూ ఒకేలా ఉండలేరు కాబట్టి. ఎస్, అన్నో అందరూ ఎవరికి వాళ్ళ కెపాసిటీ కొంతవరకే ఉంటుంది. పరిధి మించి మనకు సమస్యలు దరి చేరినప్పుడు, ప్రిపేర్ కానప్పుడు ఆ వ్యక్తి కూడా, సో దాన్ని డీల్ చేసే విధానం మనకు బియాండ్ లిమిటేషన్లో ఉంటుంది. ఓకే, సో అది మైక్రో లెవెల్లో చెప్పాలంటే జీన్స్, మ్యాక్రో లెవెల్లో చెప్పాలంటే సమాజంలో జరిగే మార్పులు, ఓకే, వాటికి అఫెక్ట్ అయ్యారు. బట్ రెండిటికి కూడా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. ఓకే, సో ఆ రకంగా బైపోలార్ డిజార్డర్ అనేది ఒక బయోసైకో సోషల్ డిజార్డర్. ఓకే, సోషల్ డిజార్డర్. ఎస్. సో వీటిని సైకాట్రిక్ న్యూరో సైన్స్ సంబంధించిన సైకాట్రిస్టులు దీన్ని తొందరగా గుర్తించడం జరుగుతాయి. తొందరగా గుర్తించడం వల్ల లాభం ఏంటి సార్ అని అడగచ్చు. చెప్పండి సార్. తొందరగా గుర్తిస్తే మనకు ఆ వ్యక్తి యొక్క బలాలు, బలహీనతలు మనం ఎడ్యుకేట్ చేయొచ్చు ఫస్ట్. ఓకే, రెండోది మనకు ఏ ఫ్యాక్టర్స్ నీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగా మీకు మార్పు కావచ్చు, ఆ ఫ్యాక్టర్స్ మీరు ముందుకు పసిగట్టవచ్చు. ట్రీట్మెంట్ అర్లీగా స్టార్ట్ చేస్తే కాంప్లికేట్ సిచ్యువేషన్స్, ఎపిసోడ్స్ కాంప్లికేట్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బైపోలార్ డిప్రెషన్ టైంలో థాట్స్ అనేవి ఎండ్ ఆఫ్ లైఫ్ థాట్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సమస్యతోటి నేను పరిష్కారం చేసుకోవాలి, నా వల్ల కాదు, ఇవి మనము అరికట్టవచ్చు. ఓకే, అంటే సూసైడల్ బిహేవియర్ తగ్గించవచ్చు. ఆ వ్యక్తి యొక్క అడ్జస్ట్మెంట్ బైపోలార్కి దీర్ఘకాలికంగా రికగ్నైజ్ చేయకపోతే మందుకో, సిగరెట్లకు, డ్రగ్స్కో బానిసైపోతుంటారు. అడిక్షన్ సమస్యలు ముడిపడకుండా మనం దూరం చేయొచ్చు. అర్లీగా ట్రీట్మెంట్ చేయగలిగితే ఆ వ్యక్తి యొక్క పొటెన్షియల్స్, ఐక్యూ లెవెల్స్, అదర్ సోషల్ ఫ్యాట్ సిస్టమ్స్ని అడ్జస్ట్ చేయగలిగితే తను జాబు, మ్యారేజ్ సిస్టాన్ని ఒక ఏబుల్గా, పొటెన్షియల్గా నిలబెట్టుకోగలగచ్చు. ఈ బైపోలార్ డిజార్డర్ని రికగ్నైజ్ చేయనప్పుడు వచ్చే పర్యవసానాలు ఏంటంటే ఇవన్నీ కూడా ఇవి త్వరగా ఎంటర్ అయిపోతాయి ఆ వ్యక్తి జీవితంలో. ఓకే, సో ట్రీట్మెంట్ ఈజ్ అని చాలా వాటికి పర్యవసానాలకి డైరెక్ట్గా బైపోలార్ డిజార్డర్ వచ్చే సమస్యతో పాటు ఇండైరెక్ట్గా సమస్యలు ఇవన్నీ కూడా. సూసైడల్ బిహేవియర్, సబ్స్టెన్స్ యూజ్ వల్ల వచ్చే అడిక్షన్స్, ఎంప్లాయ్మెంట్ లాస్, మ్యారేజ్ బ్రోకెన్ ఫ్యామిలీస్గా మిగిలిపోవడము, డైవర్స్ రేట్స్ ఎక్కువైపోవడము, వీటితో పాటు తను ఇంకా బైపోలార్ని సరిగ్గా డీల్ చేయనప్పుడు క్రానిక్ మెడికల్ కండిషన్స్ని ఎక్కువ గురైపోవడం, అంటే వీళ్ళు బీపీ, షుగర్లతో పాటు హార్ట్ అటాక్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్థమాటిక్ అటాక్స్, ఇంకా చెప్పాలంటే హార్ట్ యాంజినా పెట్రస్ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం, హార్ట్ అటాక్స్ లాంటివి, స్ట్రోక్ రేట్స్, ఇవి కొద్దిగా 3 నుంచి 4 రేట్లు ఎక్కువ ఉంటాయి. సో ఈ మెడికల్గా చూసినా కూడా నీ లైఫ్ స్పాన్ ఈ మెడిసిన్ వాడడం వల్ల
డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడమే ఒకటే కాక ఓవరాల్గా క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరగచ్చు. ఓకే. మెడిసిన్ వాడడం వల్ల ఒక మనిషి బైపోలార్ డిజార్డర్లో వచ్చే లైఫ్ స్పాన్ కనీసం వాడని వాళ్ళతో పోలిస్తే 10 ఏళ్ళు అంటే ఒక డికేడ్ ఎక్కువ ఉంటుందండి. ఇది ఆల్రెడీ సైంటిఫికల్గా ప్రూవ్ అయినది. ఓకే. సో ఈ అర్లీ ట్రీట్మెంట్ ఇస్ మనకు చాలా వాటికి మనకు ప్రివెన్షన్గా యూజ్ చేయొచ్చు. ఓకే సార్. ఈ మెడిసిన్ ఎక్కువ కాలం వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? ఎస్, ప్రతి మెడిసిన్ కూడా అల్లోపతిలో మనం టెస్ట్ చేసిన అదే మన యొక్క ఈ మోడర్న్ సైన్స్ యొక్క బ్యూటీ అది. ఈ మెడిసిన్ యొక్క పర్పస్ ఏంటి, ఎంత ఎంజీ వాడుతున్నాం, ఈ పర్పస్ని మనం ఎంత అక్యురేట్గా అచీవ్ చేయగలుగుతాం, ముందుగా మనకు ఒక అవగాహన ఉంటుంది. 50%, 70%, 90% అనేది ఒక అవగాహన ఉంటుంది. ఓకే. ఆ అవగాహనతో పాటు ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు అవగాహన ఉంటాయి. సో ఈజీగా మనము అర్లీ గుర్తించవచ్చు, రికవరీ చేయొచ్చు. మెజారిటీ ఆఫ్ మన ఆల్ మెడిసిన్స్ కూడా మనకు అందుబాటులో ఉండే మెడిసిన్స్ సైంటిఫికల్ టెస్ట్ చేసి ఇవి మనకు సామాజిక వాడుకల్లో మనకు మానవాళికి ఉపయోగపడే మెడిసిన్సే. సైడ్ ఎఫెక్ట్స్, సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వెరీ రేర్గా జరగవచ్చు. చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉన్నా కూడా లైక్ చిన్న నాసియా అంటే కడుపులో అప్సెట్స్, గ్యాస్ట్రిక్ అప్సెట్స్, ఇలాంటి మనము చిన్న జాగ్రత్తతో మనం మార్పు చేసుకోవచ్చు. త్వరగా తినేసేయడము, కొద్దిగా వాకింగ్ చేయడము, రెగ్యులర్గా మీల్స్ని టైమ్స్ మెయింటైన్ చేసుకుంటే ఈ మెడిసిన్ నథింగ్ టు వరీ, హ్యాపీగా మేనేజ్ చేయగలరు మెడికేషన్స్. బైపోలార్ డిజార్డర్కి సంబంధించి అన్ని డౌట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, థ్యాంక్ యూ.